దీంట్లో తమ్ముడిని ఒక రిపోర్టర్, మాలాంటి రిపోర్టర్, ఒక అమ్మాయి సినిమాలో చేశారు యాజ్ ఉమనైజరా అని అడిగింది. విన్నారా మీరు? విన్నా, నేను చూడలేదు కానీ ఎస్, ఇంకో ఇంటర్వ్యూ ఏదో అడిగారు ఇట్లా. క్వశ్చన్ ఏంటి? విషయం ఏంటంటే నేను అడిగేసాను, అదే క్వశ్చన్ నాది. ఏంటి మీరు మీ తమ్ముడు గురించి ఏం చెప్తారు? క్వశ్చన్ అడగండి మీరు. క్వశ్చనే అది సార్. క్వశ్చన్ అడగలే, క్యారెక్టర్ ఏంటి? క్వశ్చన్ అడగండి. I know. He's saying that woman asked. What is? That woman can already print ఇచ్చేసాడు. You ask what is your question అంటున్నా. You frame the question and ask. See, he's avoiding. మీరు అడిగితే చెప్తా. ఆవిడ అడిగిన దానికి మీరు చెప్పండి సార్. దానికి సిద్ధు కూడా సమాధానం చెప్పేశాడు. తర్వాత ప్రెస్ మీట్లో చెప్పాడు. యాజ్ ఏ బ్రదర్గా, ఒక అన్నగా తమ్ముడు ఆ మాట అన్నప్పుడు కంపల్సరీ ఆర్టీకి తీసుకుంటాం. తీసుకున్నారా? లేకపోతే వాడు అటువంటి ఎందుకు తీసుకుంటాం సార్? ఈజ్ నాట్ ఎ ఉమనైజర్. అయిపోయి ఎందుకు తీసుకుంటాం? ఉమనైజర్ అయ్యి మాకు తెలియకపోతే అప్పుడు మేము బాధపడతాం, ఓహో నువ్వు ఉమనైజరా అని. కాదు కాందాని ఆమె అని అడిగింది, వాడు ఇంత పెద్ద రాశాడు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే అది కూడా రాయాల్సిన అవసరం లేదని అనుకుంటాను నేను. కానీ బట్ యూనో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, అది ఉన్నారు కాబట్టి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి రాయాలి. కాబట్టి ఐ అండర్స్టూడ్ లేటర్ ఎందుకు రాశాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేనెందుకు ఫీల్ అవుతా సార్? ఈజ్ నాట్ ఎ ఉమనైజర్, ఐ నో దట్. మనం కాందన్నప్పుడే ఫీల్ అవ్వాలి, అది కూడా అసలు ఫీల్ కాకూడదు. సిద్ధు ఏది చూసి, మీ సినిమాలు 3 సినిమాలు బబుల్ గమ్ చూసి కానీ, తర్వాత హిట్ 3 చూసి కానీ, తర్వాత ఇది చూసి కానీ, అన్న ఇది భలే చేసావు అని చెప్పింది ఏ సినిమా? బబుల్ గమ్ ఆఫ్ కోర్స్. తర్వాత దీనికి హిట్ 3లో ఇట్ వాజ్ నాట్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. హిట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. లైక్ హిట్ 3 ఫ్రాంచైజ్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. దాంట్లో మనం శంకరాభరణం టైప్ యాక్టింగ్ చేయడానికి అన్న టైప్ కాదు కదా అది పర్ఫార్మెన్స్. నో బడీస్ రోల్స్ ఆర్ లైక్ దట్ ఇన్ హిట్ 3. హిట్ 3 ఇస్ మోర్ అబౌట్ ఎక్స్పీరియన్స్. సో యా, దీనికి బెస్ట్ కాంప్లిమెంట్ దీనికే, రాజు వెడ్స్ రాంబాయికి. ఎట్లా ఉంటుంది సార్ మీ ఇద్దరు కాన్వర్జేషన్? ఎలా ఉంటుంది? మాట్లాడుకుంటారా లేకపోతే తమ్ముడు అటు వెళ్ళిపోతాడు అన్నిటి వెళ్ళిపోతాడు, ఎట్లా ఉంటుంది? ఇవి మాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నది. సో నేను జనరల్ సినిమాల గురించి మాట్లాడా. ఒకసారి ఇది మైక్ ఆఫ్ అయిందంటే నా లైఫ్ వేరు. అతని సినిమాలు కూడా పొగడరా మీరు? సిద్ధు నేను అసలు మాట్లాడా సినిమా, నేను అలవాటు లేదు. ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నా. మళ్ళీ మీరు ఏమైనా అడిగితే చెప్పాలి కదా అని. సో ఇప్పుడు సినిమాలు చూడడానికి స్టార్ట్ చేసి. డీజేటీలు చూసారా? అది చూసా. వాడి సినిమాలు చూస్తూ ఉంటా. చూస్తారా? అడిగితే చెప్తా. అంటే టిల్లు దాకా ఐ యూస్ టు గివ్ ఫీడ్బ్యాక్. ఆఫ్టర్ టిల్లు ఫీడ్బ్యాక్ అవసరం లేదు. రైట్, హిట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడంటే ఇంకా బడ్డింగ్ కాబట్టి ఫీడ్బ్యాక్ నేనేం మాట్లాడా అసలు సినిమా గురించి మాట్లాడే ఎక్కువ. నేను అన్న ఎట్లా ఉందని కూడా అడగడం ఎవడు? ఏది దేని గురించి? సినిమా అతని సినిమా గురించి అడుగుతాడు, చెప్తా. అంతవరకు చెప్తా. మొన్న తెలుసు కదా అది అయ్యింది ఎలా సార్? అందరికి చాలా మందికి నచ్చలేదు కానీ నచ్చితే ఆ సినిమా చాలా మందికి కనెక్ట్ అయింది. నాకు నచ్చింది, చాలా మందికి కనెక్ట్ అయింది, నాకు నచ్చింది. చాలా మందికి కనెక్ట్ అయిన నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? అన్ని సినిమాలకు ఉంటారు కదా సార్, ఉన్నారు. దానికి కూడా ఉన్నారు. నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది, నచ్చిన వాళ్ళకి నచ్చింది. కనెక్ట్ అయితే ఆ పాయింట్కి. నేను రెడ్డిట్ బాగా ఫాలో అవుతూ ఉంటాను. ఆల్మోస్ట్ 4-5 hours స్పెండ్ ఆన్ రెడ్డిట్. ఎవ్రీ సినిమాకి రివ్యూ డిస్కషన్ చదువుతుంటా కదా. చాలామంది కనెక్ట్ అయింది, చాలామంది కనెక్ట్ కాలేదు. మాసీ సినిమా కాదు, ఇట్స్ నాట్ ఎ మాస్ మూవీ. హీ కుడ్ హ్యావ్ డన్ మాస్ బట్ హీ చోస్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆ టిల్లు తర్వాత, రైట్? సో రకరకాల కథలు చెప్పాలని వాడి తాపత్రయం. ఒకటే టైప్ చెప్పకుండా టిల్లు 3 చేసుకోవచ్చు ఈజీగా పోయి, ఏముంది దాంట్లో, రైట్? 100+ crores వచ్చింది అది టిల్లు 2. దిస్ కుడ్ హ్యావ్ మేడ్ 150, 180, 190, రైట్? ఈజీ చాయిస్. వాడు అలా చేయలేదు. ఈ టూక్ తెలుసు కదా అండ్ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్లీ. సో బయట ఆడియన్స్కి ఏంటంటే ఎప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఉంటుంది, కానీ మనకు ఒక జాబ్ లాగా అవుతుంది కదా. మనకు జాబ్ కొత్తగా ఏం చేయాలి కదా, లేకపోతే రోజు ఇట్స్ నాట్ 12 hours, ఇది 18 hours ఇది. సార్ లాస్ట్ అతను మీరు కలిసి నటిస్తే చూడాలని చాలామంది అనుకుంటారు. ఎవరు? ఆడియన్స్. ఎవరంటే మేమేం చెప్తాం. అవుతుందేమో చూద్దాం. యాజ్ అన్ యాక్టర్ రోల్ బాగుంటే ఆయన ఏమైనా ఆఫర్ చేస్తే చేస్తా. యాజ్ అ బ్రదర్స్ మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలా, వంశము, రక్తం, మూత్రపిండాలు అవన్నీ మన వల్ల మన వల్ల. సార్ మొన్న మీట్లో లాస్ట్ క్వశ్చన్ దీంతో క్లోజ్ చేసేస్తాను.